पानी और खून भी एक साथ नहीं बह सकते। మన ప్రధాని మోదీ గారు అన్న ఈ ఒక్క మాట ఇప్పుడు పాకిస్తాన్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. దశాబ్దాలుగా మనపై ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతున్న దాయాది దేశానికి ఈసారి బుల్లెట్లతో కాకుండా నీటితో బుద్ధి చెప్పేందుకు భారతదేశం ఒక అద్భుతమైన వ్యూహాన్ని సిద్ధం చేసింది. అదే చీనాబ్ బియాస్ లింక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు వింటేనే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక డ్యామ్ లేదా టన్నెల్ కాదు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను శాసించగల ఒక రిమోట్ కంట్రోల్ ను భారత్ తన చేతిలోకి తీసుకోబోతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఇండియా ఎందుకు ఇంత భారీ వ్యయంతో దీన్ని నిర్మిస్తోంది? దీని వల్ల పాకిస్తాన్ ఎందుకు గజగజ వణికిపోతోంది? హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ స్పితి జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఈ భారీ నిర్మాణాన్ని మన దేశం చేపట్టబోతోంది. లింక్ 3 ప్రాజెక్ట్ అని కూడా పిలిచే ఈ నిర్మాణం అంచనా వ్యయం సుమారు 2,600 కోట్లు. ఇందులో ప్రధానంగా 2 భాగాలుంటాయి. ఒకటి చీనాబ్ నదికి ఉపనది అయిన చంద్రా నదిపై 19 మీటర్ల ఎత్తులో నిర్మించే ఒక బ్యారేజ్. రెండవది అక్కడి నుండి బియాస్ నది బేసిన్ కు నీటిని తరలించడానికి తవ్వే ఒక భారీ 8.7 కిలోమీటర్ల పొడవైన సొరంగం. ఈ ప్రాజెక్ట్ పనులు ఆగస్టు 2026లో ప్రారంభమై జూలై 2029 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇంత ఖర్చు పెట్టి ఆ నీటిని ఎందుకు దారి మళ్లిస్తున్నాం అని మీకు అనుమానం రావచ్చు. దీని వెనుక మన దేశానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. నెంబర్ 1, వాటర్ డైవర్షన్. చీనాబ్ నదిలో మనం వాడుకోగా మిగిలిపోయిన అదనపు నీరు ఏటా లక్షల క్యూసెక్కులు పాకిస్తాన్ కు వృధాగా పోతోంది. అలా పోతున్న దాదాపు 1.9 మిలియన్ ఎకరా అడుగుల నీటిని ఈ టన్నెల్ ద్వారా బియాస్ నదిలోకి మళ్లిస్తారు. ఈ నీరు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు అందిస్తూ సంజీవనిలా మారుతోంది. నెంబర్ 2, సెడిమెంటేషన్ మేనేజ్మెంట్. నదులు ప్రవహించేటప్పుడు భారీగా మట్టిని, రాళ్లను తీసుకొస్తాయి. దీని వల్ల సలాల్ డ్యామ్ లాంటి పాత ప్రాజెక్టులలో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా ఆ పూడికను బైపాస్ చేసి మన పాత డ్యాంల సామర్థ్యాన్ని మళ్లీ పెంచుతాం. నెంబర్ 3, హైడ్రో పవర్. ఈ నీటి ప్రవాహ వేగాన్ని ఉపయోగించుకొని ఏకంగా 4,000 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం మనకు దక్కుతోంది. అంటే ఒకే దెబ్బకు సాగునీరు, తాగునీరు, పాత డ్యాంల రిపేరు, అదనపు కరెంట్. సరే, మన నీళ్లు మనం వాడుకుంటే పాకిస్తాన్ ఎందుకు ఏడుస్తోంది? అక్కడే ఉంది అసలు పాయింట్. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారత్ కు పూర్తి హక్కులు ఉంటాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్ కు ఎక్కువ హక్కులు ఉంటాయి. అయితే పశ్చిమ నదుల నీటిని కూడా విద్యుత్ ఉత్పత్తికి, వ్యవసాయానికి పరిమితంగా వాడుకునే హక్కు భారత్ కు ఉంది. కానీ పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ తన వైఖరిని కఠినతరం చేసింది. ఉగ్రవాదాన్ని ఆపే వరకు మీతో నీటి ఒప్పందాలు అమలు చేయమని ఈ ట్రీటీని భారత్ సస్పెండ్ చేసింది. ఇప్పుడు మనం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఒప్పంద పరిమితులకు లోబడే కేవలం వృధాగా పోతున్న అదనపు నీటిని మాత్రమే వాడుకుంటోంది. కాబట్టి ఇది 100% చట్టబద్ధమైనది అని ఇండియా స్పష్టం చేసింది. కానీ పాకిస్తాన్ వాదన వేరుగా ఉంది. ఇండియా నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటోందని, తమకు సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్ట్ కడుతోందని అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతోంది. పాక్ భయానికి కారణం లేకపోలేదు. వారి వ్యవసాయం 80% ఈ సింధు నది పరివాహక ప్రాంతం మీదే ఆధారపడి ఉంది. వారి జీడిపిలో 25%, 40% ఉపాధి దీని నుండే వస్తున్నాయి. రేపొద్దున ఇండియా గనక ఈ డ్యాంల ద్వారా నీటిని కంట్రోల్ చేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. దాదాపు 24 కోట్ల పాకిస్తానీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. అందుకే వాళ్లకు అప్పుడే చెమటలు పడుతున్నాయి. ఇది కేవలం 2 దేశాల మధ్య నీటి సమస్య కాదు, ఇది ఒక జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. మన దేశం LOC దగ్గర మిలిటరీతో ఎలాగైతే పోరాడుతుందో నీటి ద్వారా కూడా పాకిస్తాన్ ను అలాగే కంట్రోల్ చేయబోతోంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఆపద్బాంధవుడు చైనా ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్ ను రక్షించడానికి భారత్ కు కౌంటర్ గా CPEC ప్రాజెక్టులో భాగంగా మహమాండ్ డ్యామ్ నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసింది. మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఈ ప్రాజెక్ట్ ఆగదు. అంతర్జాతీయ న్యాయస్థానాలు, కోర్టులు ఏవి అడ్డు చెప్పినా ఇండియా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అయితే దీని వల్ల ఇరు దేశాల మధ్య ఆర్థిక యుద్ధం జరగొచ్చు. కానీ అణు దేశాలు కాబట్టి ప్రత్యక్ష మిలిటరీ యుద్ధం జరిగే అవకాశాలు తక్కువ. దశాబ్దాలుగా మన జవాన్ల ప్రాణాలు తీస్తున్న ఒక ఉగ్రవాద దేశానికి మనమే ఉచితంగా నీటిని ఎందుకు పంపాలి? మన ప్రజల అవసరాలు తీర్చుకోవడానికి మన నీటిని మనం వాడుకునే హక్కు మనకు 100% ఉంది కదా. రక్తపాతం లేకుండా కేవలం నీటిని అడ్డుకట్ట వేసి శత్రు దేశపు ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే ఈ భారత ప్రభుత్వ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటి? మోదీ ప్రభుత్వ ఈ మాస్టర్ ప్లాన్ పై మీ కామెంట్స్ కింద తెలియచేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే ప్రతి భారతీయుడికి తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.